సో అండ్ ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్. 2017 నీకు సినిమా రిలీజ్ అయింది, నువ్వు పీక్ స్టేజ్లో ఉన్నావు. సారీ, మీ ఫాదర్ అప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. మనకి నార్మల్గా కొన్ని కొన్ని సీన్ చేయడం చాలా కష్టం. అట్లాంటిది నీకు మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం. సో అలాంటిది ఆయన ఎక్స్పైర్ అయ్యాక అసలు నువ్వు షూటింగ్కి రావడం కానీ ఇది చాలా పెద్ద హర్డిల్. అంటే ఆ హర్డల్ అదంతా కూడా అప్పుడు నాకు సింక్ ఇన్ అవ్వలేదు. చాలా మెల్లగా అదంతా. ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు, అంటే ఏదైనా సిచ్యుయేషన్ జరిగినప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సింక్ ఇన్. వెంటనే మాకు ఇది రియాలిటీ అనేది యాక్సెప్ట్ చేసుకోదు, ఆర్ మెంటాలిటీ ఆర్ ఎనీథింగ్. అది మెల్లమెల్లగా ఇట్ స్టార్టెడ్ అఫెక్టింగ్ మీ. బట్ లక్కీలీ ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ నువ్వు ఎంత మా ఎమోషన్స్ అన్నీ కూడా దాచుకుని నువ్వు మంచి ఫన్ సీన్ చేయాలంటే నవ్వాలి కదా, అదంతా లోపల పెట్టుకుని హౌ టఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. అంటే అది టఫ్ అయ్యేది చాలా టైమ్స్. ఏదో ఒకటి గుర్తుంటుంది, ఆయన బర్త్డే రోజు కావచ్చు, లేదంటే ఆయన లేదా మీ ఫాదర్తో నీకున్న బాండింగ్లో కనెక్షన్లో ఏదో ఒక సీన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వచ్చు, రిజెంబుల్ చేయొచ్చు. అట్లాంటి ఉన్నప్పుడు ఆ రిజెంబ్లెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ లిటిల్ ఈజియర్ బికాస్ ఆ బ్యాగేజ్ని మేము క్యారీ చేసుకుంటూ వీ కెన్ పుట్ అవర్ ఎమోషన్స్ అవుట్. ఇంకొంచెం మచ్యూర్ అవుతాం అనమాట. ఈవెన్ ఇన్ అవర్ యాక్టింగ్ వెన్ వీ హ్యావ్ బ్యాగేజెస్. అవును, బట్ అదే నువ్వు ఇప్పుడు చెప్పినట్టు ఏదో చాలా బాగా ఎంజాయ్ చేసే సీన్ ఉంటుంది, బట్ పర్సనలీ యూ విల్ బీ డిస్టర్బ్డ్. సో అలాంటి టైమ్స్లో ఇట్ ఈస్ డిఫికల్ట్. ఆ బాధని ఒకవైపు దాచుకుంటూ ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ రియాక్షన్స్ ఇవ్వడం అనేది టఫ్. బట్ సృష్టికి అయిపోయింది అండ్ బిజీగా ఉన్న టైంలో సినిమా చేస్తున్నాను అండ్ అప్పుడే కళ్యాణ వైభోగం మొదలైంది. బట్ అప్పుడే వెరీ ఫస్ట్ స్కెడ్యూల్ కళ్యాణ వైభోగం నేను స్కెడ్యూల్కి వెళ్ళాను అండ్ మై ఫాదర్ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అప్పుడు. సో అది నాకు చెప్పలేదు కూడా నేను షూటింగ్లో ఉన్నానని. మా అమ్మ కానీ నాన్న అన్నయ్య ఎవరు చెప్పలేదు. బట్ అక్కడ నాన్నగారికి ఆపరేషన్ జరుగుతుంది, నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను, ఏదో చిన్న ఆపరేషన్ అని చెప్పారు. నాకు తెలియదు కూడా క్యాన్సర్ అయ్యిందని. సో అక్కడికి నేను షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని శ్రీరామ్ గారు వెంటనే పంపించారనమాట. లేదా ఇంకో రోజు ఉండింది షూటింగ్ సార్ అని చాలా భయంతో వెళ్ళి అడిగాను. బికాస్ అంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అంతమంది ఒక షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్. బట్ ఆయన వెంటనే ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, గో అని వెంటనే ఫ్లైట్ బుక్ చేసి పంపించారనమాట. సో ఫర్ దట్ వన్ రీజన్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు శ్రీరామ్ గారు. బికాజ్ ఎప్పుడు కావాలన్నా షూటింగ్ క్యాన్సిల్ చేసి మరి 2-3 రోజులు పంపించారనమాట. సో అలా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ వస్తూ ఉండేది నాన్నగారికి. సో బట్ ఎక్కడున్నా ఆయన ఆల్వేస్ విత్ యూ ఓన్లీ. అండ్ నీ సక్సెస్ చూసారు ఆయన? చూడలేదు కృష్ణ, అదే నాకు ఒక బాధ. సక్సెస్ కదా అప్పుడు చూసారు, బట్ స్టిల్ ఆ తర్వాత కూడా ఉండుంటే ఇంకా బాగుండేదేమో. సక్సెస్ కెరియర్ కంటే ఎక్కువ హీ వాంటెడ్ టు సీ మై నా పెళ్ళి చూడాలి, ఆ సక్సెస్ నా పర్సనల్ లైఫ్ సక్సెస్ చూడాలని నేను చాలా అనుకున్నారు ఆయన. బట్ చాలా మూమెంట్స్ మిస్ అయ్యాను. బట్ ఇప్పుడు ఎంత రిగ్రెట్ చేసినా సరే నాకు అది దొరకదు. సో వెనెవర్ సంబడి ఆస్క్ మీరు ఇప్పుడు 1 year అయ్యింది కనిపించట్లేదు, ఐ యూ మిస్సింగ్ అవుట్ అని ఎనీథింగ్ అంటే నో యాక్చువల్లీ. బికాజ్ 10 years ఉండింది, ఎవరికైనా లైఫ్లో చేంజ్ అనేది రావాలి. సో ఇప్పుడున్న మూమెంట్స్ని మళ్ళీ షూటింగ్ వచ్చి స్టార్ట్ అయ్యి బిజీ అయిపోయాక ఇవే ఉంటాయి నాకు గుర్తు చేసుకోవడానికి. వీ లివ్ ఫర్ సంథింగ్ కదా, అలాగా ఐ మిస్డ్ అవుట్ అన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నాన్నగారితో టైం చాలా మిస్ చేసుకున్నాను. బట్ నేను చేస్తాను, లైఫ్ వాస్ లైక్ దట్ అంతే. వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అంతే. అండ్ మీ డాడీ ఎప్పుడు నీతోనే ఉంటారు, ఎక్కడున్నా నీ సక్సెస్ చూస్తూనే ఉంటారు. అండ్ నువ్వు పెళ్లి చేసుకోవడం కూడా ఆయన ఎక్కడ చూసే ఉంటారు. నువ్వు పిల్లలతో తర్వాత ఫ్యూచర్లో హీ సో విల్ బి వెరీ హ్యాపీ. జస్ట్ హోప్ ఫర్ దట్. అండ్ సో ఫైనల్గా ఓకే, నాకేదిలో ఉంది, దట్స్ ఓకే. ఇప్పుడు ఇంకా ఎట్లా కెరీర్ ఇంకా ఫైనల్గా ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నావు? లేకపోతే యాక్ట్రెస్గానే ఉండిపోదామా, లేకపోతే ఎంటర్ప్రెనర్ అనుకుంటున్నావు కదా నువ్వు? అట్లా ఐ మీన్ నాకు ఒక ట్యాగ్ లైన్ ఎంటర్ప్రెనర్ వెబ్సైట్ ఏదో జాయిన్ సరేమో చెప్పలేం కదా, రేపు 10 years తర్వాత మనం ఇట్లా ఉంటాం మనకు తెలియదు. సో థ్యాంక్ యూ ఫర్ విషింగ్ మీ లక్. అన్నీ ఎలా చేస్తాం. సో ఎటు చేసుకుందాం అనుకుంటున్నావు? యాక్టింగ్లోనే ఉందాం అనుకుంటున్నావా? గోల్ లైఫ్ టైం గోల్ వచ్చేది మనకి. సో నువ్వు అప్పుడు వచ్చినప్పుడు తెలియదు నువ్వు ఇప్పుడు సిల్వర్ది పెడతావని. సో ఇప్పుడు నీకు తెలియదు తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏం పెడతావు, కానీ ఒక లైన్ ఉంటుంది మనకి లోపలే ఇంటర్నల్, ఒక బ్లూ ప్రింట్లా.
అంటే నాకు గోల్ అంటూ ఏం లేదు, జస్ట్ నాకు ఎప్పుడూ లేదు గోల్ అంటూ ఇలాగే ఇదే కావాలనేది ఎప్పుడూ లేదు నాకు. ఐఎమ్ గోయింగ్ లైక్ హౌ లైఫ్ టేక్స్ మీ. నేను కొంచెం వర్కౌట్ చేస్తూ ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, అండ్ ఇంకా ఆ క్యూరియస్ ఎలిమెంట్ అనేది ఉండాలి. ఐ షుడ్ బి క్యూరియస్ అండ్ డూ 100% ఏది చేసినా అనేది ఉందే తప్ప ఇదే చేయాలి అనేది లేదు. బట్ డెఫినెట్లీ చాలా ఆశలు అయితే ఉన్నాయి. ఐ గోట్ అ లాట్ ఆఫ్ డ్రీమ్స్. చాలా ఆశ చాలా ఉంటాయి అసలు. నా ఆశలకి అలాంటివి కూడా ఎనీథింగ్ ఎవ్రీథింగ్ బిగ్. ఇప్పుడు సిల్వర్ సక్సెస్ అయిందంటే ఇంకేం చెప్తాం, వందల కోట్లు అయితే కోట్లు. బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు చెప్పిన గోల్ అయితే ఇంకా చాలా 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 క్యారెక్టర్స్ చేయాలి, పెద్ద స్క్రీన్ మీద కూడా చేయాలి. ఆస్పైరింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా ఒకటి మనం ఇదే చేయాలని? చాలా ఉంది, చాలా చాలా ఉంది. బట్ ఎప్పుడు వస్తుందో అదంతా అవకాశం. మహానటి ఒకటి చేస్తావు కదా నువ్వు, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అది అనుకుంటారు తెలుసు ఇట్లాంటి రోల్ చేయాలని. నువ్వు చేస్తావు, గెటప్ వేస్తావు. సావిత్రి గారు గెటప్ వేయడం అనేది నాట్ ఏ నార్మల్ థింగ్. షీ ఇస్ ఎ బ్యూటిఫుల్ వండర్ఫుల్ యాక్ట్రెస్. సో అదంతా చేసి ఇంకా చాలా అలాంటివి చాలా చాలా చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికైతే పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుందా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ తీసుకుని పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు, తొందరలో మళ్ళీ స్క్రీన్ మీద కనబడబోతున్నావు. అండ్ ఫర్ దట్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లాస్ట్లీ ఏంటంటే ఎనీ టిప్స్ ఫర్ న్యూ కమర్స్? ఇప్పుడు వచ్చే వాళ్ళకి నువ్వు 10 ఏళ్ల క్రితం మన జనరేషన్ కాబట్టి 90s కిడ్స్ కాబట్టి 20 కిడ్స్కి ఏమైనా సలహాలు ఉన్నాయా? అంటే రిగార్డింగ్ యాక్టింగ్ అనే కాదు, జనరల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా మనం వీ కెన్ గివ్ మోర్ టిప్స్. వాళ్ళ నుంచి మేము సలహాలు తీసుకోలేము కృష్ణ, మేమేం ఇస్తాం వాళ్ళకి. తీసుకుంటున్నాం తెలుసా, వాళ్ళు చాలా నెక్స్ట్ జెన్సీస్ కదా. అంటే జనరల్ నువ్వు చెప్పాలనుకునే లాస్ట్ ఫైనల్లీ అంటే మేము మాకు జెన్సీస్ కూడా తెలుసు, ఓల్డ్ స్కూల్ కూడా తెలుసు కాబట్టి ఐ థింక్ వీఆర్ మోర్ బ్యాలెన్స్డ్ యాజ్ కిడ్స్. సో ఇంకా కిడ్స్ అని అంటున్నాను చూడు, నేను అక్కడే ఉన్నా. బై హార్ట్ అండ్ సీ వి ఆర్ మెయింటైనింగ్. సీ నువ్వు అలాగే ఉండిపోయి నేను అలాగే ఉండిపోయాను. అంటే ఇంటెంట్ బాగుండాలంటే నువ్వు చెప్పినట్టు ఎవరికి కూడా మనకేదో సక్సెస్ వస్తుందంటే వీ షుడ్ నాట్ టేక్ ఇట్ టు అవర్ మైండ్. తీసుకోవద్దు, హార్డ్ వర్క్ ఉంచుకుంటే మంచిది, సక్సెస్ అవుతుంది. హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, నువ్వు చెప్పినట్టుగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. బికాజ్ యాజ్ యాక్టర్స్ వీ నీడ్ ఫిజిక్కే మాకు మెయిన్ కాబట్టి. అవును, ఐ థింక్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ప్రతిదీ. వాళ్ళకి జస్ట్ సిన్సియర్గా ఉంటే చాలు. సిన్సియరిటీ, పంక్చువాలిటీ, డెడికేటెడ్ ఉండాలి, ఫిట్ ఉండాలి, బ్యూటిఫుల్ మెయింటైన్ చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, మసాలా టీలో పెరిగేయాలి. వంట నేర్చుకోవాలి, నాలా ఉండకూడదు. లేదు నువ్వు చెప్పావు కదా ఏదో ఇందాక ఏ వంట చెప్పావు, టీ కూడా వంట చెప్పావు. ఎందుకంటే వంట నేర్చుకుంటే చాలా ఇండిపెండెంట్ అయిపోతాం మేము. నేను ఇప్పుడు చాలా వండి పెడుతుంటావు మీ హస్బెండ్కి. ఓకే, థ్యాంక్ యూ. సైల్యూట్ బ్రదర్ నీకు. మన ఇద్దరు మాట్లాడదాం, నేను నేర్పిస్తా వంటలు. అండ్ రియల్ ఇట్ వాస్ నైస్ స్టార్టింగ్ విత్ యూ. నా ఫస్ట్ గెస్ట్ నువ్వే, అండ్ గెస్ట్ అనట్లేదు వెరీ గుడ్ ఫ్రెండ్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అని ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ మీ స్వేట్కి అండ్ మీ యూట్యూబ్ వ్లాగ్స్కి, ఫ్రిడ్జ్లో. థ్యాంక్ యూ. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఇదేదో ఒక ఇంటర్వ్యూ లాగా ఉండేది కాదు, చాలా చిట్ చాట్ లాగా ఇద్దరు మాట్లాడుకుంటే. అంటే నేను అడుగుతుంటా సేమ్ నాకు రిఫ్లెక్ట్ అయిన ప్రతి క్వశ్చన్, ఎందుకంటే సేమ్ నేను ఫేస్ చేశాను కదా. గర్ల్ నువ్వు, యాజ్ ఎ బాయ్ నేను. అవును, డెఫినెట్లీ. సో ఆల్మోస్ట్ సేమ్. So thank you so much once again. Thank you. It was nice chatting with you. Nice chatting with you also. ఇంకా చాలా చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కళ్ళని ఏమేమి అడుగుతుంటావో. చూడు కానీ ఎంత ఇన్ని క్వశ్చన్ రావేమో, చాలా క్వశ్చన్.